హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఆనంది అయితే ఎలాగైనా ఆదిత్య గారికి మళ్ళీ తిరిగి నడిచేలా చేయాలి అని అనుకుంటుంది కదా. ఇక ఇందుమతికి ఇక వార్నింగ్ ఇచ్చి ఇక ఎలాగైనా ఆదిత్యని నడిపిస్తానని చెప్తుంది కదా. ఇక అదేవిధంగా ఆదిత్యకి ఎలాగైనా నడిచేలా చేయాలి అని ఇక ప్లాన్లు అయితే వేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఒంటరిగా ఉండడం చూసి ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంటి ఆనంది, నా గురించే ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. 15 రోజులలో నన్ను నడిపిస్తానని చెప్పావు, కానీ నన్ను ఎలా నడిపించగలుగుతావు? ఇక అంతగాను మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించా కానీ నాకు ఈ కాళ్ళు తిరిగి రాలేవు. అలాంటిది 15 రోజుల్లో నువ్వు ఎలా నన్ను నడిపించగలుగుతావు? వద్దానంది, ఇక దీని గురించి వదిలేయ్ అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే, లేదు ఆదిత్య గారు, ఎలాగైనా మిమ్మల్ని నడిపించే బాధ్యత నాది. ఆ ఇందుమతి ఎన్ని మాటలంది నిన్ను, అలా మాటలు అనడం నాకు నచ్చడం లేదు. అందుకనే ఎలాగైనా నిన్ను 15 రోజులలో చెప్పినట్లుగా నడిపిస్తాను. ఇక ఆ నమ్మకం, నువ్వు నడుస్తావన్న నమ్మకం నాకుంది అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది. మరి ఎలా చేస్తావా ఆనంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆయుర్వేద మందులు మళ్ళీ ఇక మొదలు పెడదాం. ఆయుర్వేదంతోనే మీరు నడుస్తారు ఆదిత్య గారు. ఇక ఏ హాస్పిటల్లోనూ ఏ ట్రీట్మెంట్లోనూ ఇక అంతకంటే మంచి మందులు దొరకవు. కాబట్టి ఆయుర్వేద మందులకి ఇక ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. ఇప్పుడు దాని ద్వారానే నువ్వు నడుస్తావన్న నమ్మకం నాకుంది. ఆ రోజు ఏదో పొరపాటు వల్ల అలా జరిగింది, కానీ ఖచ్చితంగా ఈసారి నువ్వు నడిచేలా నేను చేస్తాను అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో. అదే సమయంలో సునంద అయితే అక్కడికి వస్తుంది. ఏంటి ఆనంది, ఏం మాట్లాడుతున్నావు? ఆయుర్వేద మందులేంటి, మళ్ళీ ఇక ఆయుర్వేదం అంటున్నావేంటి? ఆదిత్యని ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. నేను ఒక పెద్ద హాస్పిటల్లో డాక్టర్ని అడిగాను, తను ఈ త్వరలోనే ఇక్కడికి వస్తానన్నారు. అంతా ఇక ఆదిత్య నడిచేలా ఇక తనే చేస్తానన్నాడు. కానీ నువ్వు మాత్రం ఏ ప్రయోగాలు చేయకు. ఆయుర్వేదమని అదనిదని ఇంతకుముందు చేసినట్లు చేస్తావేమో. ఏమీ మానుకో. నేనే డాక్టర్ని పిలిపిస్తాను. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నా కొడుకు నడిచేలా చేస్తాను. కానీ ఆయుర్వేదం ముచ్చట మాత్రం ఇక మాట్లాడకు అని ఇక సునంద అయితే ఆనందిని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది, లేదత్తయ్య గారు, ఆ రోజు ఏదో పొరపాటు వల్ల అలా జరిగింది, కానీ ఈసారి ఆ పొరపాటు జరగనివ్వను. ఖచ్చితంగా ఆ ఆయుర్వేదం ద్వారా ఎలాగైనా ఆదిత్య గారిని నడిచేలా నేను చేస్తాను. తిరిగి ఆదిత్య గారు నడుస్తారు. ప్లీజ్ అత్తయ్య గారు, ఈ ఒక్కసారి ఇక ఈ ఆయుర్వేదం గురించి తెలుసుకోండి. ఇక ఆ తర్వాత ఆదిత్య గారు త్వరలోనే నడుస్తారు అని ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది ఆనంది అయితే సునందని. అప్పుడు సునంద అయితే, నేను ఒప్పుకోను ఆనంది, ఆ రోజు నా కొడుక్కి జరిగింది చాలు. మళ్ళీ ఇక కాళ్ళు మొత్తమే పోగొట్టేలా చేస్తావు, అవసరం లేదు అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది అయితే ఇక సునంద కాళ్ళపై పడి, అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, నా మీద మీకు నమ్మకం లేదా? నేను ఖచ్చితంగా ఆదిత్య గారిని నడిచేలా చేస్తాను ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే, ఆనంది, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు. కానీ ఆదిత్య విషయంలో మాత్రం ఆ ట్రీట్మెంట్కి అయితే నేను ఒప్పుకోను అని ఇక సునంద అయితే, త్వరలోనే నేను ఈ 2 రోజులలో డాక్టర్ని పిలిపిస్తాను అని ఇక సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది అయితే ఆదిత్యని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఆదిత్య గారు, అత్తయ్య గారు ఒప్పుకోవడం లేదు. ఇదొక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని ఈ 15 రోజులలో నడిచేలా నేను చేస్తాను, కానీ అత్తయ్య గారు ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలి అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్యతో మాట్లాడుకుంటూ. అప్పుడే ఇక ఆదిత్య, అమ్మకి అవంటే ఇక ఇష్టం లేదు, అందులోనూ తనకి నమ్మకం లేదు, కాబట్టి వదిలేసే ఆనంది. కానీ నీకు తెలిసిన విద్య ఉంది కదా ఆయుర్వేదం గురించి, అది ఏదో
ఒకటి తయారు చేసి నువ్వు ఇక నా క్షేమం కొరకు ఇక చూస్తున్నావు కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేయడానికి నేను ఒప్పుకుంటాను ఇక అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడు ఆనంది, చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు, మీరైనా ఒప్పుకున్నందుకు. ఎలాగైనా నిన్ను ఆ గురూజీ దగ్గరికి తీసుకువెళ్ళకపోయినా ఇంట్లోనే నువ్వు నడిచేలా నేను చేస్తాను అని ఇక ఆనంది అయితే ఆదిత్యకి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో జీవన అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా వింటుంది. ఇదేంటి, అనుకున్నది ఖచ్చితంగా ఈ కుట్టి సాధిస్తుంది. ఇక ఆదిత్య నడిస్తే ఇక నేను బయటికి పంపించాలనుకున్న వీళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఇక నా ఆటలు ఏవీ సాగవు. ఈ ఇంటికి ఈ ఆస్తికి నేను సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ తిరిగి ఈ ఆదిత్య నడిస్తే మొత్తం తన చేతుల్లోకే పోతుంది అని ఇక చాలా కోపంతో జీవన అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక జీవన అయితే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటే అని అంటూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ, నీకు తలకని పనిచేయడం లేదా? నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈరోజు ఆ ఆనందికి ఎందుకు అలా మాటలు, కోపం వచ్చేలా మాటలు అన్నావు? నీ వల్ల ఈరోజు ఆనంది నీ మాట సీరియస్గా తీసుకొని ఆదిత్య నడవడానికి ప్లాన్లు అయితే వేస్తుంది. ఇక ఖచ్చితంగా ఈ 15 రోజులలో తను నడిచేలా చేస్తానని తనకు మాట ఇచ్చింది. ఇక ఈ 15 రోజులలో ఇక నీకు చెప్పిన మాట ప్రకారం ఆ ఆదిత్యని తను నడిపించేలా చేస్తుంది. ఇక ఆ ఆదిత్య నడిస్తే ఇక ఈ ఇంట్లో పెత్తనమ్మతం తన చేతుల్లోకి పోతుంది. నేను అనుకున్నది ఏది సాగదు. ఇక ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవాలని నేను అనుకున్నాను, కానీ నువ్వు ఈరోజు చేసిన పనికి ఈ ఆస్తి కాదు, చిల్లి గవ్వ కూడా నా చేతికి రాదు. ఇక వాళ్ళే ఈ కుటుంబానికి, ఈ ఇంటికి ఇక గొప్పగా చూస్తుంది మా అత్తయ్య. ఇక ఆనందిని పొగుడుతూ ఉంటుంది అని ఇక అంటూ ఉంటుంది జీవన. అయితే ఇక జీవన, నువ్వేమీ కంగారు పడకు, నాకు ఇక ఏం చేయాలో అంతా నాకు అర్థమైంది. నువ్వు చెప్పిన మాటల ప్రకారం నేను ఒక ప్లాన్ ఆలోచించే పెట్టాను. ఇక ఎలాగైనా జీవితాంతం ఆ ఆదిత్య నడవకుండా నేను చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఏంటి పెద్దమ్మ, ఏం చేస్తావు అని అంటూ ఉంటుంది. ఇక మీ అత్తయ్య ఆయుర్వేదం గురించి ఆ ఆనంది చెప్తే ఇక వింటుందా అని అనగానే, మా అత్తయ్య ఆ ఆయుర్వేదం గురించి ఇక తనకి ఇష్టం లేదు. ఇంతకుముందు ఏదో ప్రయత్నం చేసే అది విఫలమైంది. అందుకనే తనకి ఆ ఆయుర్వేద ట్రీట్మెంట్ అంటే ఇష్టం లేక ఇక వద్దని చెప్పింది అని ఇక ఆయుర్వేద ట్రీట్మెంట్ వద్దని తను ఏదో ఒక డాక్టర్ని పిలిపిస్తున్నానని చెప్పింది. త్వరలోనే ఆ ట్రీట్మెంట్ ద్వారా తను నడిచేలా చేస్తానని మా అత్తయ్య గారు కూడా చెప్తున్నారు అని ఇక అనగానే ఇక ఇందుమతి, చాలు, మీ అత్తయ్య గారికి మాత్రం ఇష్టం లేదు కదా అని అనగానే, లేదు పెద్దమ్మ, కానీ ఇక ఆదిత్య బావగారు ఇక ఆనంది చేసే ట్రీట్మెంట్కి, ఇక ఆయుర్వేద ట్రీట్మెంట్కి ఒప్పుకున్నాడు. ఇక తను మొదలుపెట్టింది ఈ రోజు నుంచే ఆయుర్వేద ట్రీట్మెంట్. ఇక ఆ గురూజీ దగ్గరికి వెళ్ళకుండానే ఇంట్లోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఖచ్చితంగా కుట్టి ఆ ఆదిత్యని నడిచేలా చేస్తుందని భయంగా ఉంది అని ఇక ఇందుమతితో చెప్తూ ఉంటుంది జీవన. అయితే లేదు, నేను ఒకటి చెప్తాను విను. కేర్ టేకర్గా ఇక అక్కడి నుంచి డాక్టర్ వస్తున్నానని మీ అత్తయ్య గారు చెప్పారు కదా, ఆ డాక్టరే ఇక ఆదిత్యకి కేర్ టేకర్గా ఒక నర్స్ని పంపిస్తున్నానని చెప్పి ఇక నేను ఒక అమ్మాయిని పంపిస్తాను. తనకు డబ్బులు ఇచ్చి నేను చెప్పినట్లు చేయమని ఒక ప్లాన్ అయితే వేశాను. ఇక ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఆ ప్లాన్ అయితే నెరవేరుస్తుంది. ఎలాగైనా ఇక ఆదిత్యకి పూర్తిగా కాళ్ళు రాకుండా తనే చేస్తుంది. జీవితాంతం తను ఆ వీల్ చైర్కే పరిమితమయ్యేలా ఆ నర్స్ చేస్తుంది. ఇక మీ అత్తయ్య గారు డాక్టర్ని పిలిపిస్తున్నానన్నట్లుగా ఇక ఇదొక ఆలోచన చాలు ఆ నర్సు మీ ఇంట్లోకి పంపించడానికి. ఇక తనకి ఈరోజే ఫోన్ చేసి ఈరోజే తనకి కావలసినంత డబ్బు ఇచ్చి ఇక ఆ అమ్మాయికి ఇక సునంద ఇంటికి పంపిస్తాను. ఇక ఆదిత్యకి ఎప్పటికీ కాళ్ళు రాకుండా నేను చేస్తాను, నువ్వేమీ టెన్షన్ పడకు అని ఇక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది. ఇక జీవన అయితే, ఏంటో పెద్దమ్మ, నాకు కంగారుగా ఉంది. కుట్టి ఏదనుకుంటే అది ఖచ్చితంగా చేసే తీరుతుంది, అందుకనే భయంగా ఉంది. ఇక కొంపదీసి ఆదిత్య బావగారు నడిస్తే మాత్రం ఇక ఈ ఇంట్లో నాకు స్థానమే లేదు అని ఇక అంటూ ఉంటుంది జీవన. అయితే లేదు, నువ్వేమి
ఏమీ టెన్షన్ పడకు, నీ స్థానం నీకే ఉంటుంది. ఇక నువ్వు ఆ ఇంట్లో ఒక గొప్ప మహారాణివైతావు అని ఇక ఇందుమతి ఇక చెప్తూ ఉంటుంది. ఈరోజు ఇక ఆ అమ్మాయి వస్తుంది, తనకి నేను చెప్పి పంపిస్తాను, తనకి తోడుగా నువ్వు ఉండు, ఇక సహాయం కావాలన్నప్పుడు తనకి సహాయం చేసేయి, ఇక ఆదిత్య నడవకుండా తనే చూసుకుంటుంది అని ఇందుమతి ఇక జీవనకైతే ఆ నర్సుని పంపిస్తున్నానని చెప్పగానే ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది జీవన అయితే. ఇక ఇందుమతి అయితే ఆ నర్స్కి డబ్బులు ఇచ్చి, ఇక నేను చెప్పినట్లు ఈ ఫోటోలో ఉన్న అతనికి కాళ్ళు లేవు, తనకి కాళ్ళు రావడానికి ఆ ఇంట్లో వాళ్ళు ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కానీ నువ్వు మాత్రం తనకి తిరిగి కాళ్ళు రాకుండా ఎప్పటికీ తను వీల్ చైర్కే పరిమితమయ్యేలా నువ్వు చేయాలి, నీకు ఇంకా ఇంకా డబ్బు కావాలంటే ఇస్తాను అని ఇందుమతి అయితే తనకి డబ్బులు ఇచ్చి ఇక ఆ నర్సునైతే ఇక సునంద ఇంటికైతే పంపిస్తుంది. అప్పుడే ఇక సునంద హాల్లో కూర్చుంటుంది కదా, అప్పుడే ఇక ఆ నర్స్ అందులోకి వెళ్ళి ఇదే ఇల్లు, ఇక నేను చేసే పని ఇక మొదలవుతుంది అని ఇక ఇల్లు మొత్తం చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద ఆ నర్సును చూసి ఎవరమ్మా నువ్వు అని అంటూ, నేను మేడం, మీరు డాక్టర్కి ఫోన్ చేశారంట కదా, ఎవరో ఆదిత్య అనే వ్యక్తికి ట్రీట్మెంట్ చేయమని, ఇక డాక్టర్ గారు నన్ను ఇక కేర్ టేకర్గా ఇక తనని చూసుకోమని, తను ఇక ఈరోజు రేపు వస్తారని చెప్పారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే సునంద రామ్మ మేమే చెప్పాము అని ఇక సునంద అయితే ఆ అమ్మాయిని తీసుకొని ఆదిత్య రూమ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక జీవన్ అయితే ఆ అమ్మాయిని చూసి సైగ చేస్తూ ఉంటుంది. వెంటనే నువ్వు చూసుకునే ఇతనే, ఇక తనకి ఎలాగైనా కాలు రప్పించేలా ట్రీట్మెంట్ మీరే జరిపించాలి, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా నేను ఇస్తాను అని ఇక సునంద అయితే ఆ అమ్మాయికి అయితే చెప్పేస్తుంది. వెంటనే ఇక ఆ అమ్మాయి అయితే ఇక చాలా సంతోషంతో ఆ జీవనతో మేడం మీరు చెప్పినట్లే నేను చేస్తాను అని ఇక చెప్తూ ఉంటుంది. ఇక జీవన అయితే మీతో ఒకసారి మాట్లాడాలి, పక్కకు వస్తారా అని ఇక తననైతే పిలుస్తుంది. వెంటనే ఇక ఆ అమ్మాయి జీవన పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పాం కదా, మా పెద్దమ్మ నీకు చెప్పింది కదా, ఇక తనకి కాళ్ళు రావాలని ఈ ఇంట్లో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కాబట్టి ఎప్పటికీ తనకి కాళ్ళు రాకుండా చేయాలని మేము అనుకుంటున్నాం. మా పెద్దమ్మ నీకు చెప్పింది కదా, ఎంత డబ్బైనా ఇస్తాం, తను మాత్రం నడవకుండా మీరే చేయాలి, తను ఎప్పటికీ ఇక లేచి నిల్చోకూడదు, ఇక అదంతా నువ్వు చూసుకోవాలి అని ఇక చెప్తూ ఉంటుంది. జీవన అయితే పక్కకు తీసుకువచ్చి ఆ కేర్ టేకర్కి అయితే, అప్పుడే ఇక ఆనంది అక్కడ అటు వెళ్తూ ఉండగా ఏంటి జీవన్ ఏంటి ఆ కేర్ టేకర్తో మాట్లాడుతుంది అని ఇక అనుకుని వెంటనే దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటుంది. అప్పుడే మా పెద్దమ్మ చెప్పినట్లు నువ్వు చేయాలి, ఎప్పటికీ తనకి కాళ్ళు రాకూడదు అని ఇక జీవన అయితే తనతో మాట్లాడుతుంది. వెంటనే ఇక ఆనంది అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఈమె ఈ ఇల్లు డబ్బులు ఇచ్చిన అమ్మాయి అంటే ఆదిత్య గారికి ఎప్పటికీ కాళ్ళు రావద్దని ఇక ఈ జీవన చేస్తుందా, ఇక ఈ జీవనని ఇలాగే వదిలిపెడితే ఇక ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉంది అని అనుకుని వెంటనే ఆనంది జీవన అంతు చూస్తా, నా భర్తకే ఎప్పటికీ కాలు రాకుండా చేయాలని చూస్తుందా అని ఇక వెంటనే ఆనంది ఇక జీవన దగ్గరికి వెళ్తుంది. ఇక జీవన అయితే ఆనందిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను తనతో మాట్లాడిందంతా ఈ కుట్టి వినేసిందా ఏంటి అని కంగారు ఇక జీవన అయితే ఇక ఆనంది అయితే జీవన చెంప పలగొట్టి, నా భర్తకి ఎప్పటికీ కాళ్ళు రాకుండా చేయాలని నువ్వు ఆ హిందూ అమ్మ కలిసి ఇక ఈ నర్స్ని డబ్బులు ఇచ్చి పిలిపిస్తారా, ఇంత మోసం చేస్తారా, డాక్టర్ గారు పంపించారని ఇక ఆదిత్య గారికి ఎప్పటికీ కాళ్ళు రాకుండా చేయాలి ఇక అని అనుకుంటారా అని ఇక ఆనంది అయితే జీవనని నిలదీసి ఇక ఆ కేర్ టేకర్ చెంప పలగొట్టి బుద్ధొచ్చేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఇక ఆదిత్య అయితే ఏంటానంది ఏం జరిగింది అంత కంగారుగా ఉన్నావు అని ఇక అడుగుతూ ఉంటాడు ఆనందినైతే. అప్పుడే ఇక ఇందుమతి చేసిన ఇక దాని గురించి అంతా నిజమైతే చెప్పేస్తుంది ఆనంది అయితే ఆదిత్యకి. ఇక ఆ ఇందుమతి అంతు చూస్తాను, నేను నడిచేలా చేశాక నువ్వు ఆ ఇందుమతి మొదటిగా నేను దెబ్బతీసేది ఆ ఇందుమతినే ఆ జ్యోతి ఇంట్లో అని ఇక ఆదిత్య కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఆనంది అయితే ఆదిత్యని నడిచేలా చేయడానికి ఎలాగైనా ఆదిత్యతోటే ఇక సునంద నుంచి ఒప్పించేలా చేస్తాడు. ఇక ఆయుర్వేదంతో గురువు గారితో ఇక ఆయుర్వేద ట్రీట్మెంట్ జరిపించేలా ఆదిత్యనే చేస్తాడు. ఇక ఆనంది అయితే ఆదిత్యని గురువుగారి ద్వారా ఆయుర్వేద ట్రీట్మెంట్
నేర్పించి నడిచేలా చేస్తుంది. ఇక ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది. ఇక ఆనంది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.